రాష్ట్రాన్ని గంప గుత్తగా దోచుకున్న ఈ తోడు దొంగలు గత 3 రోజుల నుంచి లేనిపోని ప్రేమలు, కనిపించని ప్రేమలు, ఇక వీళ్ళిద్దరే ఇక అపూర్వమైన భావం మారుతున్నట్టు బిల్డప్ ఇచ్చారు. మంచిదే, చాలా మంచిది. మీ బిల్డప్ రాయిళ్లకు అది చాలా సూట్ అవుతుంది. ఇక నిన్న మాట్లాడుతూ ఉన్నాడు, సికింద్రాబాద్ జిల్లా అని అంటున్నాడు. అరే గత 10 ఏళ్ళు సికింద్రాబాద్ జిల్లా వద్దన్నది నువ్వే కదా. ఈ మాట మేమనలే, నేనలే ఈ మాట. స్వయాన మీ కుటుంబ సభ్యురాలు, మీ తోబుట్టువు కల్వకుంట్ల కవిత గారు చెప్పిన మాట ఇది. ఇది నా మాట కాదు, ఎవరి మాట కాదు. అబద్ధాలకు ఐడి కార్డు అంటే అది కల్వకుంట్ల తారక రామారావు. అబద్ధాలకు ఐడి కార్డు, అబద్ధాలకు ఆధార్ కార్డు. అదేవిధంగా ఏ విషయాన్ని కూడా చెప్పిన అబద్ధాన్ని చెప్పలేని ఒక సమర్థుడు ఈ కేటీఆర్. ఈ బావబామదిద్దరు, ఈ తోడు దొంగలు చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ చెప్పరు. అలాంటి సమర్థత ఇద్దరికి ఉన్నది. ఒకటి మాట చెప్తున్నా మీకు, గత 10 ఏళ్ళు మీరిద్దరే కదా మంత్రులుగా పనిచేసింది, మీరిద్దరే కదా ప్రభుత్వంలో భాగస్వామై ఉంది. మరి గత 10 సంవత్సరాలు బూతులు మాట్లాడిర్రు, వాళ్ళెంత వీళ్ళెంత, ఇప్పుడేమో నీతులు మాట్లాడుతున్నారు. గత 10 సంవత్సరాలు బూతులు మాట్లాడిన ఈ దుర్మార్గులు, ఈ తోడు దొంగలు, ఈ దగులుబాజులు ఇప్పుడు నీతులు మాట్లాడుతూ ఉన్నారు. ఈ శుద్ధ పూసలు అబ్బా కొంచెం సిగ్గనిపిస్తుంది లేదా మీకు? చీమునెత్తు లేదా మీకు? సిగ్గన పదం లేదా ఒంట్లో మీకు? గత 10 ఏళ్ళు రైతులను హింస పెట్టిర్రు, రైతులను జైలు వేసిర్రు, ఉద్యమకాలను ఇబ్బంది పెట్టిర్రు, ప్రజా సంఘాలు అవమానపరిచిర్రు, నిరుద్యోగులను జైలు వేసిర్రు. అంటే నీకు దమ్ము ధైర్యము మీ నాయనకు లేకుండా, మీకు లేకుండా ఉస్మానియా యూనివర్సిటీ పోయే దమ్ము ధైర్యం లేని మీరు ఇప్పుడు లేని మిసాలు తిప్పుతా ఉన్నారు, తొడలు కొడతా ఉన్నారు. కొట్టండి. వచ్చే మున్సిపాలిటీ ఎన్నికల్లో మీ చెంప చెళ్ళు అనే విధంగా, మీ 36 పనులు బయటకు వచ్చే విధంగా మిమ్మల్ని కొట్టడానికి తెలంగాణ ప్రజానికం సిద్ధంగా ఉంది. పచ్చి అబద్ధాల కోర్లు ఇద్దరు, ఈ దగులుబాజు దుర్మార్గులు మాటలు చూస్తుంటే ఎట్లా మాట్లాడుతున్నారంటే, గతంలో వీళ్ళు ఏం తప్పు చేయనట్టే. గత 10 ఏళ్ళు ఎక్కడ వీళ్ళు దోచుకోనట్టే. నీళ్లు మీ ఇంటికే, నిధులు మీ ఇంటికే, నియామకాలు మీ ఇంటికే. తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే నీళ్లు మీ ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్లకే, నియామకాలు మీ ఇంటికే, మీ సంతోషరావుకే, నిధులు మీ కల్వకుంట్ల కుటుంబానికి. తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా తీసిన దుర్మార్గులు ఈ కల్వకుంట్ల కుటుంబం. ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని, ఈ కేసీఆర్ భజన బృందాన్ని
10 లోతుల్లో గోతుల్లోకి యనుమల రేవంత్ రెడ్డి గారు బొంద పెట్టిరని చెప్పి మర్చిపోతే ఎట్లా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కల్వకుంట్ల కుటుంబాన్ని, ఈ బీఆర్ఎస్ పార్టీ భజన బృందాన్ని 10 లోతుల్లో గోతుల్లో బొంద పెట్టిన తర్వాత ఇప్పుడు వచ్చి మాట్లాడుతూ ఉన్నారు. మేము ముందే చెప్పాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక 10 నిమిషాలు మీకోసం, మీ పార్టీ కోసం ఆలోచిస్తే, 10 నిమిషాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 10 నిమిషాలు బీఆర్ఎస్ పార్టీ గురించి ఆలోచిస్తే మీ నామరూపాలు ఉండవు తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నామరూపాలు ఉండవు. అది మర్చిపోకండి చెప్తున్నా మీకు. నిన్న కేటీఆర్ అంటుండు కాంగ్రెస్ వాళ్ళకు అబద్ధాలు మాట్లాడరా అని చెప్పి. మాకు రాదు, మాకు రాదురా బాబు, అబద్ధాలు మాట్లాడడం మాకు రాదు. అబద్ధాలు మాట్లాడడంలో మీకు మీరే సాటి. 100 అబద్ధాలు కూడా ఏమార్చకుండా మాట్లాడడంలో నువ్వు మీ బావ ఇద్దరు కలిసే మాట్లాడడంలో మీకు మీరే సాటి. చెప్పాగా ముందే, అబద్ధాలకు ఐడి కార్డు, అబద్ధాలకు ఆధార్ కార్డు ఉన్నదంటే ఈ తోడు దొంగలే. కల్వకుంట్ల తారక రామారావు, తన్నీరు హరీష్ రావు. ఈ దుర్మార్గుల యొక్క మాటలు విని మోసపోకండి బీఆర్ఎస్ పార్టీ నాయకులారా. బీఆర్ఎస్ పార్టీ పైన ఏమన్నా ప్రేమ ఉంటే బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఈ దుర్మార్గుల్ని ఆ బీఆర్ఎస్ బలి రాకుండా చూసుకోండి. ఈ కల్వకుంట్ల తారక రామారావుని, ఈ తన్నీరు హరీష్ రావుని బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ రాకుండా చూస్తే కనీసం వచ్చి 5-6 సీట్లను రావడం జరుగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వీధి, ప్రతి గల్లీ, ప్రతి గ్రామం, ప్రతి గడప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కోరుకుంటుంది. తెలంగాణ రాష్ట్రంలో ప్రతి వీధి, ప్రతి గ్రామం, ప్రతి గడప, ప్రతి ఇల్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రజాపాలన కోరుకుంటుంది. ఈ రాక్షసులని కొంచెం పైకి వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ దుర్మార్గులు. ఈ దుర్మార్గులని ఇప్పుడు 100 లోతుల గోతుల్లోకి బతికుండగానే సమాధి చేయాల్సిన సమయం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నా మీకు, ఎవరైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి వంకర తింకరగా మాట్లాడితే, చిల్లరగా మాట్లాడితే నరి రోడ్డు పైన బట్టలు కొడతాం. ఈసారి ఉరుకుంచి కొడతాం. ఈసారి చాలా అయింది. అటు ఫేస్బుక్లో, ఇటు ట్విట్టర్లో దావోస్ పర్యటన గురించి కూడా చిల్లర మాట్లాడుతూ ఉన్నారు. ఇది మీకు హెచ్చరిక చెప్తున్నా. మీకు ఎవరైనా బీఆర్ఎస్ పార్టీ ఫేస్బుక్ నాయకులు, ట్విట్టర్ నాయకులు, ఇన్స్టాగ్రామ్ నాయకులు ముఖ్యమంత్రి గారి గురించి రాస్తాం, కాంగ్రెస్ పార్టీ గురించి చిల్లరగా రాస్తామంటే కొడకల్లారా దొరికినప్పుడు మిమ్మల్ని బట్టలు కొడతాం. ఈసారి ఇదే మీకు చివరి హెచ్చరిక. బాగుండదు. దేశం కోసం, రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తపన చూసి తెలంగాణ ప్రజలు ఆయన హక్కును చేసుకుంటా ఉన్నారు. రాష్ట్రం యొక్క భవిష్యత్తు, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఆయన విదేశాల్లో నానా తంటాలు పడతా ఉంటే ఇలా ఫేస్బుక్ ఉంది, ట్విట్టర్ ఉంది, ట్విట్టర్లో అకౌంట్ ఉందని చెప్పి చిల్లరగా రాస్తా ఉన్నారు. రాయంట దుర్మార్గులారా. గత 10 ఏళ్ళు మీరు మోస్తున్నటువంటి ఈ తారక రామారావు తెచ్చిన అభివృద్ధి డబ్బులు ఎంత అదేండి. గత 10 ఏళ్ళు ఐటీ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ గత 10 ఏళ్ళు తెచ్చిన డబ్బులేంది, నిధులేంది ఈ 2 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు
మన శ్రీధర్ బాబుకి వచ్చిన నిధులన్నీ ఒక 10,000 కోట్లు చేస్తే 10 సంవత్సరాలు డబ్బాలు కొట్టి 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 భారతదేశంలో ఇలాంటి మొగుడే లేడు మునగాడే లేడు అని చెప్పిన ఈ దుర్మార్గులు ఇప్పుడు రాయండి కొన్ని లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రానికి నిధులు తెస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురించి రాయండి. ఈసారి చివరి హెచ్చరిక. ఈసారి బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాకి, వారి యొక్క ఫేస్బుక్ మీడియాకి, వాళ్ళ భజన బృందానికి చెప్పుకోండి మీ మీ దుల కోసము మొగుడు మునగాడు చెప్పుకోండి. కానీ రేవంత్ రెడ్డి గారి గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి, కాంగ్రెస్ పార్టీ మంత్రుల గురించి చిల్లరగా మాట్లాడితే కొడుకల్లారా ఈసారి మీ బట్టలు పోతున్న రోడ్ల మీద ఈసారి కబర్దార్ అంటున్నాం.